హలో అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. డిసెంబర్ 20వ తారీఖు ఎడారిలో సెలయేర్లు విన్నామా? తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. యోహాను సువార్త 16:32. నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నో వాటిని దూరం చేసుకుని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని, ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే. పక్షిరాజుకున్న ఒంటరి పక్షి లేదు. ఇవి గుంపులుగా ఎప్పుడు ఎగరవు. ఒకటి లేకపోతే రెండు, అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది. ఇలాంటి వాళ్ళు దేవుడికి కావాలి. దేవునికి సమీపముగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు. హోరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు, కానీ సొదొమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు. ఐగుప్తు జ్ఞానం అంతటిలో విద్వాంసుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్యములో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకొని గమలియేలు దగ్గర అన్నీ నేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లోకి వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవుడు నిన్ను ఒంటరివాణిగా చేయనియ్యి అంటే సన్యాసిగా మారి అరణ్యములో నివసించమని కాదు నేను అనేది. ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వాతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇక ఆ పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం, ప్రార్థన, విశ్వాసం, ఆదరణలు అవసరం ఉండవు. ఇతరుల నుండి ఎలాంటి సమయంలో వ్యక్తిగతమైన విశ్వాసానికి, క్షేమానికి అవి అడ్డుబండలవుతాయి. మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు. మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు. అది గడిచిపోయిన తర్వాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాము. ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమవుతుంది. ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి. షీలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఊదాలంటే అతడు ఒంటరివాడవ్వాలి. పరలోక దర్శనాలను చూడాలంటే దానియేలు ఏకాంతంగా ఉండాలి. భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహాను పద్మాసు లంకకు వెళ్ళాలి. ఆయన ఒంటరిగా ద్రాక్ష గానుగలో పనిచేశాడు. ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా? ప్రైజ్ ద లార్డ్.